కానీ ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే చేస్తారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈ గత 2-3 రోజుల్లో ఎటువంటి రియాక్షన్ ప్రజల నుంచి వచ్చింది, ఎటువంటి ఆ, ఆ, కోపము మహిళల్లో ఉంది మనం చూస్తుంటే కూడా వాళ్ళకి ఏ విధంగా పట్టినట్టు అనిపించడం లేదు. వాళ్ళు వైసీపీకి సంబంధించిన లీడర్లు ప్రెస్ మీడియా ముందుకు రావటము, డిబేట్స్ లోకి వచ్చి దాన్ని సమర్థించుకునే విధంగానే ముందుకు పోతున్నారు. అసలు టాపిక్ అది తప్ప కాదా అనే ఇష్యూని పక్కన పెట్టి ఆ వయసులో ఉండే ఆయన అరెస్ట్ చేయడం కరెక్టా, లేకపోతే ఇదే టైప్ ఆఫ్ మాటలు గతంలో కూడా సోషల్ మీడియా సమర్థించుకునే విధంగా ముందుకు పోవడం చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా పక్కా ప్రణాళికతో ఒక కుట్రతో ఒకటి ఆ ప్రాంతం పైన, రెండోది మహిళల మీద వాళ్ళకు ఉండే ఒక చిన్న చూపు ఏంది అని చెప్పి మరొకసారి ఇప్పుడు మనకు రుజువు అవడం జరిగింది. కుట్ర రాజకీయము వీళ్ళకేం కొత్త కాదండి. వాళ్ళ ప్రభుత్వం స్టార్ట్ అయిన రోజు నుంచే ఎట్లా మన ప్రజావేదికను కూల్చినారో అక్కడి నుంచి మీరు చూస్తుండండి ఒక్కొక్క వ్యవస్థని ఏ విధంగా నిర్వీర్యం చేసుకుంటూ వచ్చినారో. శాసన వ్యవస్థలో అసెంబ్లీలో కనీసము ఏదన్నా చర్చించి ఏదన్నా చేసిన ఉందా వాళ్ళది? గతంలో ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుకోవటము, మమ్మల్ని తిడతాం తప్ప ఏమి చేయలేదు. కౌన్సిల్లో అమరావతి 3 క్యాపిటల్ బిల్ గురించి తప్పు అని చెప్పి మేమంటే ఆ కౌన్సిల్ నే రద్దు చేస్తామని చెప్పి శాసన వ్యవస్థనే నిర్వీర్యం చేసి అప్పుడు మీకు బలం ఉండేది కదా, అప్పుడు మీకు బలం ఉంది కదా, సో దాన్ని రద్దు చేయాలనుకున్నారు. ఎస్, మీడియాని చూడండి. గతంలో మిమ్మల్ని కనీసం అసెంబ్లీ లోపలికి రానియకుండా మీ ఛానల్ ని ఏ విధంగా అడ్డుకున్నారు, అవును, తీసుకొని వచ్చి ఇబ్బంది పెట్టినారు. అదే అంటే ఒకటి దీపక్ రెడ్డి గారు కాదు, ఇప్పుడు మనం బంట్రోతుల రకంగా అప్పుడు తయారు చేశారు. అవును అండి, ఒకటి ప్రజాస్వామ్యము ఒక ప్రజాస్వామ్య పరంగా అధికారంలోకి వచ్చిన ఒక పార్టీ సరే ప్రభుత్వంలోకి వచ్చింది, అభివృద్ధి ఇవేం లేవు అంటే అప్పటికే ఒక ఎజెండా ఉంటుంది కాబట్టి ఒక నియంత పాలన, ఒక నిరంకుశత్వ పాలన, ఇదే పందాలు వెళ్ళారు అధికారంలో ఉన్నప్పుడు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారన్న విషయాన్ని వాళ్ళు గమనించుకుంటూ ఉన్నారో లేదో తెలియదు, కానీ మీరు ఎలా చూస్తున్నారు? ఎందుకంటే ఇంత పెద్ద కుట్రలకు తెరదీసి, అంటే తమ మీడియా ద్వారా చర్చల ద్వారా కుట్రలు తెరదీయాలి, బయట కార్యక్రమాల ద్వారా కుట్రలు తెరదీయాలి, అంటే ఎక్కడ ఒక పాస్టర్ ఉదంతంతో ఒక మతం యాంగిల్ తీసుకుని రావాలి, తర్వాత అమరావతితో ఒక ప్రాంతం యాంగిల్ తీసుకురావాలి, ఈ తెనాలి మన జరిగిన దాంతో ఒక దళిత కార్డు తీసుకుని రావాలి. సో ఇలా కులము, మతము, ప్రాంతం అన్ని రకాలుగా తీసుకొచ్చి ఒక అన్రెస్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో అని క్రియేట్ చేయాలి అనే ఒక అతి దారుణమైన లోతైన కుట్రని ఎందుకు సాగనిస్తున్నారు, ఎందుకు అవకాశం ఇస్తున్నారు? అంటే ఇది ఇప్పుడు 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 ఇక్కడ ఇష్యూ ఏమొస్తుందండి అంటే చంద్రబాబు గారు రాష్ట్రాన్ని వీళ్ళు 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయినారు. దీన్ని ఎట్లా సరిదిద్దాలా, మన 2047 వికసిత భారత్ తో పాటు మన స్వర్ణాంధ్ర ఎట్లా తీసుకొని పోవాలా అని చెప్పి ఫోకస్ ఎక్కువ దాని మీదనే పెడతా ఉండరు. ఈ P4 మోడల్లో పేదల్ని కూడా ఎట్లా పైకి తీసుకొని రావాలా అని చెప్పి పెడతా ఉండరు. కానీ వీళ్ళకి ఏ విధమైన పని లేదు, కేవలము ఇటువంటి కుట్ర రాజకీయాలు చేస్తూ ఏ విధంగా మళ్ళా అధికారంలోకి రావాలా అని చెప్పి వీళ్ళు చేసే డ్రామాలు తప్ప రెండోది మనకు కంటికి కనపడుతులేదు. ఇక్కడ మీరు చూడండి, అనేక కంపెనీలు వాళ్ళు మీరు రాండి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి మనం ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు మాట్లాడినప్పుడు మళ్ళా ఇటువంటి వాడు వచ్చి రేపు ఆర్థిక ఉగ్రవాది వస్తే మా పరిస్థితి ఏంది అని చెప్పి, అంటే ఒక భయం అనేది సృష్టిస్తే డెవలప్మెంట్ జరిగి ఆ ప్రాంతంలో పనులు స్టార్ట్ అయినాయి కదా. ఇప్పుడు మళ్ళా ఇటువంటి విధంగా ముందుకు పోతున్నారు అని అంటే ఇక్కడ ఒక ఆస్పెక్ట్ మాత్రం నేను ముఖ్యంగా లేవనెత్తాలనుకుంటున్నానండి. ఒకటి, అమరావతి ఇష్యూని మనం ఒక పక్కన పెడదాం. రెండోది, జగన్మోహన్ రెడ్డి నిన్న ట్వీట్ మీరు చూస్తే ఏదో టీడీపీ మీద మళ్ళా బురద జల్లే విధంగా ఏదో 3 వీడియోలు పెట్టి వాళ్ళ నాయకులు ఈరోజు మీడియా ముందుకి వచ్చి వాళ్ళు మాట్లాడే విధం చూస్తూ ఉంటే ఎక్కడన్నా వాళ్ళు ప్రాశ్చాత్తాపడే ఇది కనపడతా ఉందా? ఎక్కడన్నా వాళ్ళు మేము తప్పు చేసినాము, ఈ తప్పుని మేము సమర్థించటం లేదు అని చెప్పే విధంగా ఉందా? దాన్ని సరిదిద్దుకొని ముందుకు పోవాలా, దాంతో నుంచి లబ్ధి పొందాలా అని చెప్పే విధంగానే ఉంది. అందుకని నేను కోరేది ఒకటి, వాళ్ళ మనస్తత్వం ఈ విధంగా ఉంది, మహిళల పైన ఏ విధమైన గౌరవం లేదు,
నిన్న షర్మిల గారు కూడా మీడియా ముందుకు వచ్చి చెప్తా ఉంది, అక్క చెల్లెమ్మలు అని అంటావు కదా జగన్, మీ ఇంట్లో అక్క చెల్లెమ్మల సంగతి ఏం చేసావు, కనీసం బయట వాళ్ళకి గౌరవం ఇవ్వకపోతే అవును అంటే ప్రశ్నించే విధంగా ముందుకు అవును వస్తాం. దీపక్ రెడ్డి గారు, అనూష్ గారు ఇప్పుడు అదే విధంగా తల్లిని చెల్లికి కూడా ఈ రోజు ఏ పరిస్థితి వచ్చిందో మనం చూస్తాం. కానీ ఒకటండి, నిన్న మొన్న మా ఇంటర్నల్ డిస్కషన్స్ కూడా జరిగింది. ఈ విధంగా మాట్లాడుతున్నా గానీ మనము బ్యాలెన్స్ తప్పి ఎక్కడ మాట్లాడకూడదు, మనము వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలా అని చెప్పి ఒక డిస్కషన్ టీడీపీ పార్టీ లోపల జరగటం జరిగింది. అదే గతంలో మీరు చూడండి ఏ విధంగా వాళ్ళు మాట్లాడే వాళ్ళు, ఏ విధంగా ఈ రోజు ఒక 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 బ్యాలెన్స్డ్ గా రాజకీయం ఒక గౌరవంగా ముందుకు తీసుకుపోయే విధంగా తెలుగుదేశం ఎగ్జాక్ట్లీ ఒక్కటి అక్కడే దీపక్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, బీజేపీ నుంచి ప్రధాని మోదీ వారు అక్కడి నుంచి ఆశీస్సులు ఉన్నాయి రాష్ట్ర అభివృద్ధి కోసం, చంద్రబాబు నాయుడు ఎలాగో అదే పనిలో ఉంటారు. సరిగ్గా ఇదే ప్రాబ్లము జగన్మోహన్